సంధి మబ్బుల్లోన చిందులేయు పైరగాలిలో పండు వెన్నెల్లోన పల్లవాలలో పచ్చ పచ్చనైన ముచ్చటైన తోట బాటలో మెత్తనైన కొండ వాగు పాటలా అభిమానాల ద్వారాలతో గాడుతూ అనుబంధాల తారాడుతూ తొలి చెలిమికి సరి కలిమిగా ఇదే అనురాగం ఇదే అనురాగం ఇదే అనురాగం ఇదే అనురాగం ఓకే అంకుల్, ఇంకా ఆలస్యం ఎందుకు? నానమ్మ ఇష్టప్రకారమే ఆస్తి నా పేరు మీద మార్చండి. ఇన్కేస్ నాకేదైనా ప్రమాదం జరిగితే ఆస్తంతా బాబాయ్కి చెందేలా రాయండి. అదేమిటి మహాలక్ష్మి, నా పేరున? బాబాయ్, ఇంకేం మాట్లాడకండి. నేను కరెక్ట్గా ఆలోచించి చెప్పాను. ఇక దీంట్లో మార్పులు చేర్పులు ఏముండవు. ఏమంటావు నానమ్మ? ఏమంటానమ్మా, నేనేమన్నంటే నువ్వు ఊరుకుంటావా? అయితే అందరికీ అంగీకారమైనట్లేనా? నిరభ్యంతరంగా. నేను రేపే డాక్యుమెంట్స్ తీసుకొస్తాను. అలాగే. వస్తానండి. వస్తానమ్మా. ఈ గుడికి అక్క నేను ప్రతి ఫ్రైడే వచ్చేవాళ్ళం. తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. అయినా నాకెందుకు ఈ రాత రాసావో తెలీదు. నా తండ్రి చేసిన పాపాలు నన్ను ఇలా వెంటాడుతున్నాయని నాకు అర్థమైంది. అందుకే నిన్ను దూషించలేకపోతున్నాను. కానీ నా ప్రార్థన విను. ఈరోజు నేను ఎలాగైనా మా అక్కని కలవాలి. వీళ్ళు బావతరపు మనుషులే. వీళ్ళ కళ్ళు కప్పి అక్కనెలా కలవడం? నమస్తే బాస్. అంతా ఓకేనా? లోపల జనం చాలా మంది ఉన్నారు బాస్. వాళ్ళందరినీ బెదిరించి పంపించేస్తాం. అప్పటి వరకు మీరు కార్లో కూర్చోండి. మన ప్రతాపం చూపించాల్సింది గుడిలో భక్తుల మీద, కొళాయి దగ్గర ముసలి వాళ్ళ మీద కాదు. అండర్స్టాండ్? బెదిరించి పంపుతారంట, బెదిరించి పంపుతారు. మరి ఏం చేద్దాం మేడం? వెయిట్ చేద్దాం.
ఇడియట్. ఈ కిరాతకుడు కూడా దైవదర్శనం కావాల్సి వచ్చిందా? చిచి. మేడం లోపలికెళ్ళారా? లేదు, ఇక్కడే ఉన్నాను. అవును, ఈ షర్ట్ ఏమిటి? ఇంతకంటే మంచి షర్ట్ దొరకలేదా? అది కాదే, మరీ మంచిదెందుకులే అని. అంటే నిన్ను చూసి అందరూ జాలిపడాలి. ఫలానా బాబా కూతురు డాన్ అయింది, డాన్ అయ్యాక మొగుణ్ణి అష్టకష్టాలు పెడుతోంది, అసలు అది ఆడదేనా అని అందరూ నన్ను అనుకోవాలా? అది కాదే. షడప్. మీ బాడీలో కాస్తంత కొలెస్ట్రాల్ ఎక్కువైనా పర్వాలేదు గాని మీ మాటల్లో కాస్తంత ఎక్స్ట్రాల్ ఎక్కువైతే ఏసేస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే, అది లోపల పెట్టు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. వెళ్ళి డ్రెస్ మార్చుకొని రండి. అలాగే. ఓన్లీ 10 minutes లో రావాలి. అలాగే. అక్క ఈ విధంగా ప్రవర్తిస్తోందా? నా బావరాస్కల్ అక్కకి ఇంత భయపడ్డమా? అంటే వీడు అక్క ముందు అమాయకంగా నటిస్తూ తెర వెనక రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడా? అంత అయోమయంగా ఉంది. ఇప్పుడేం చెయ్యాలి? నిజం చెప్పడం వల్ల అక్కని బాధపడ్డమే తప్ప నాకొచ్చే లాభం ఏంటి? వీడి గురించి తెలియకపోవడం వల్ల అక్క సంతోషంగానే ఉంది. ఇప్పుడు ఈ విషయం చెప్పి అక్కని అనవసరంగా బాధ పెట్టడం, అక్కకి ఏ హాని జరగదని కాన్ఫిడెన్స్ అయితే ఉంది గనక కామ్గా వెళ్ళిపోవడమే మంచిది. ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోవాలి. ఇదిగో చూడు, నువ్వు చెప్పినట్టుగానే ఇన్విటేషన్స్ వేయిస్తాను, వైట్ హౌస్ కళ్యాణ మండపం బుక్ చేయిస్తాను. అంతేకాదురా అబ్బాయి, మన ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లందరికీ ఒక జత ఖరీదైన బట్టలు పెట్టడమే కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు ఉంగరం చేయించివ్వాలి. ఓకే, అలాగే. నెక్స్ట్. అంతేకాదు, పనిచేసే వర్కర్లందరికీ 3 నెలల బోనస్ ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్. ఇదిగో, చుట్టాలందరికీ సిటీలో ఉన్న స్టార్ హోటల్స్ అన్ని బుక్ చేసేయాలి. ఇంటి దగ్గర నుంచి కళ్యాణ మండపం వరకు పూలతో డెకరేట్ చేయటమే కాకుండా దారి పొడుగునా పువ్వులు పరవాలి. సిటీ అంతా లైట్లు పెట్టేసేయాలి. ఇదిగో, ఆఫ్రో ఏషియన్ గేమ్ జరిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు డెకరేట్ చేశారే, అంతకు 10 మన సిటీ అంతా డెకరేట్ చేయాలి. అంతేకాదురా అబ్బాయి, ఏ కోటీశ్వరుడు చేయలేనంత ఘనంగా మన మహాలక్ష్మి పెళ్లి మనం చెయ్యాలరా. అలాగే పెద్దమ్మా, కానీ నువ్వు చెప్పిన లిస్టు ప్రకారం చూస్తే ₹1 కోటి చాలావేమో అనిపిస్తోంది. ₹1 కోటి కాకపోతే ఇంకో ₹1 కోటి ఖర్చు పెడదాం. మళ్ళీ మళ్ళీ పెళ్లి చేయడానికి మనకి ఇంకే ఆడపిల్లలు ఉన్నారు గనక. అవునవును. ఏంటవునవును? ఇందాకటి నుంచి మీ ఇద్దరు లెక్కలు వింటూనే ఉన్నాను. ఇప్పుడు నా పెళ్లికి అంత ఆర్భాటం అవసరమా? అవును తల్లి, జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఆ పెళ్లి జ్ఞాపకాలు కేవలం చేసుకున్న వధూవరుల్లోనే కాక బంధువర్గాల్లో కూడా కలకాలం నిలిచిపోయేలా ఉండాలి. ఆ ఆశ అందరికీ ఉన్నా కూడా స్తోమత లేక ఊరుకుంటారు చాలా మంది. కానీ మనకేం తక్కువ? ఏదో తక్కువని కాదు బాబాయ్, కాకపోతే కోట్ల నా పెళ్లికి ఖర్చు పెట్టే బదులు ఏం మంచి పనికో వినియోగిస్తే బాగుంటుంది కదా. అలా నీ డబ్బుని వినియోగించుకో. నాకు నీ పెళ్లే అన్నిటికంటే గొప్ప పని, మంచి పని. ఇంత ఆస్తికి ఏకైక వారసురాలివి. తాతయ్య మీ నాన్నకి నాకు సమానంగానే ఆస్తి పంచారు. మీ నాన్న ఆస్తి అనుభవించడానికి నువ్వున్నావు, కానీ నా ఆస్తి అనుభవించడానికి ఎవరున్నారు చెప్పు? నాకు కొడుకువైనా కూతురువైనా నువ్వే. అందుకే నీకోసం, నీ పెళ్లి కోసం ఎంత డబ్బు ఖర్చైనా మొత్తం భరిస్తాను. బాబాయ్, నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుంటానో ఈ జన్మలో మీలాంటి పుణ్యాత్ములతో బంధం ఏర్పడింది. నిజంగా నా మనసుకి చాలా సంతోషం కలుగుతోంది బాబాయ్. నాకు కావాల్సింది అదేనమ్మా. అవును, యోగి ఎక్కడా? బయట వెయిట్ చేస్తున్నాడు. ఇద్దరం కలిసి అలా పార్కుకి వెళ్దామని. మరింకే, అల్లుడు గారిని అక్కడ వెయిట్ చేస్తూ నువ్వు మాతో మంత్రాలు జరుపుతున్నావా? నిన్ను వద్దొద్దు, నేను వెళ్తున్నాను. ఓకే నానమ్మ, బాయ్. బాయ్. పెందరాడే వచ్చేసాయి. అలాగే.
కారు స్పీడ్ గా డ్రైవ్ చెయ్యొద్దు. అలాగే అలాగే. ఇదిగో అమ్మాయి. ఇంకెక్కడమ్మాయి, తను వెళ్ళిపోయింది గాని మనం లిస్టు రాసుకుందాం గాని చెప్పు. ఏంటి లేట్? థ్యాంక్ యూ. నీకొక విషయం చెప్పనా? ఎవరి గ్రీన్ బిజినెస్ అంటే లవర్స్ పార్క్ దగ్గర ఐస్ క్రీములు వేరుశెనక్కాయలు అమ్ముకోవటమే. ఎందుకలా అంటున్నారు? ఆ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న జనాన్ని చూస్తే ఎందుకన్నానో నీకే అర్థమవుతుంది. ప్రేమకున్న మహత్యం అలాంటిది మరి. చలికాలంలో ఐస్ క్రీం తినాలనిపిస్తుంది, వేసవి కాలంలో డాబా పైన దాగుడు మూతలు ఆడాలనిపిస్తుంది, వర్షాకాలంలో వెన్నెల్ని చూడాలనిపిస్తుంది. అంటే అసాధ్యాల్ని సాధ్యం చేయాలనిపిస్తుంది అంటావు, అంతేగా? కాదు, అన్నీ అసాధ్యాలే అని తెలిసినా పక్కన మనసున్న మనిషితో కలిసి ఉండటం వల్ల ఆ కోరికలన్నీ సాధ్యం చేసేస్తామనే కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆ ప్రేమ గొప్పదని ఎలా అంటావు? లవ్ ఈజ్ బ్లైండ్ అంటావు. ఏం కాదు, లవ్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ఓకే 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 మై డియర్, లవ్ ఈజ్ గ్రేట్ అండ్ మై మహాలక్ష్మి ఆల్సో గ్రేట్. ఓకే. ఏంటి అలా చూస్తున్నా? నీలో ఓ కొత్తదనం కనిపిస్తుంటేను. కొత్తదనమా? ఏంటది? ఇదివరకు నీలో ఓ డిగ్నిటీ, కాస్త కమర్షియల్ ఫీలింగ్స్ కనిపించేవి. మంచితనం, మానవత్వం అవి నీకు ఎగస్ట్రా ఆభరణాలు. కాని ఇప్పుడు నీలో బేలతనం, అమాయకత్వం, చిన్నపిల్లల్లా ఈ చిలిపితనం కనిపిస్తున్నాయి. పెళ్ళయ్యాక నా గయ్యాలతనం చూద్దురు గాని. ఆహా. నీ సహచర్యం ఇంత ఆనందంగా ఉంటుందని నేను ఊహించలేదు. కానీ నేను ఊహించాను, మిమ్మల్ని నా జీవిత భాగస్వామ్యం చేసుకుంటే మనిద్దరి ఆనందమయ జీవితం ఎంత బాగుంటుందోనని ఎప్పుడూ అనుకునేదాన్ని. మీ బాబాయి నానమ్మ వాళ్ళ అభిప్రాయం ఏంటి? నేను మీ ఇంటికి అల్లుడుగా రావటం వాళ్ళకి ఇష్టమేనా? 100% ఇష్టమే. అవును, ఇప్పుడెందుకు మీకు డౌట్ వచ్చింది? ఊరికే అన్నాను. మా నానమ్మ బాబాయ్ వాళ్ళు ఎంత హడావిడి చేస్తున్నారో తెలుసా? వీలు కాదేమో అని ఆలోచిస్తున్నారు గాని, లేదంటే మన పెళ్లిని అన్ని టీవీ ఛానల్స్ లో లైవ్ టెలికాస్ట్ చేయించాలని మా బాబాయ్ అనుకుంటున్నాడు. వద్దొద్దు, మరీ అంత హడావిడి వద్దు. ఈ పేపర్లో వేయించడాలు, టీవీలో చూపించడాలు నాకు అసలు ఇష్టం ఉండవు. వాళ్లకున్న ఒక్కగానొక్క ఆడపిల్లవు నువ్వు గనక నీ పెళ్లి విషయంలో వాళ్ళకి కొన్ని ఆశలుంటాయి. వాటినెందుకు కాదనాలి అని నేను ఊరుకున్నాను. లేదంటే సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేవాణ్ణి. అవునా? ఈ మాట వెళ్ళి మా నాన్నమ్మతో చెప్పండి. అప్పుడు మీకు రుచికరమైన వంటలు కాకుండా ఎర్ర కారంతో అన్నం పెట్టి వేడినీళ్లు తాగడానికిస్తుంది. మరేమనుకున్నారు? మా నాన్నమ్మ ఒక్కోసారి కొట్టకుండా తిట్టకుండా జనాల్ని తిండితో హింసిస్తుంది. మై గాడ్, అయితే ఆవిడ దగ్గర ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అవును, మీ నానమ్మ మనలో త్వరగా వచ్చామన్నట్టుంది. ఓ అవును కదా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? టైంకు రాలేదని పాలల్లో పంచదార బదులు ఈ ఉప్పో కారమో కలిపిందనుకో. పద పద.
మహాలక్ష్మి తప్పుకో. రేయ్, యోగి యోగి రేయ్, ఆగరా. మహాలక్ష్మి వదులు వాణ్ణి. యోగి ఆగు. వాణ్ణి పోలీసులు చూసుకుంటారు. నువ్వు పద. మహాలక్ష్మి నాకేం కాదు, వదులు వదులు మహాలక్ష్మి. వాడి సంగతి చూడాలి. యోగి పద. నన్ను వదులు లక్ష్మి, వాడి సంగతి చూడాలి. యోగి ప్లీజ్ పద. కమ్ రా, కూర్చో. షిట్. ఈ రవిగాడు సెల్ ఆఫ్ చేసి కూర్చున్నాడు ఎందుకు? ఇదిగో ముకుందం, చిత్తం బతికిందో. ఆ రవిని అర్జెంటుగా కలవాలి. ఫోన్ చేద్దామంటే అయ్యగారు స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు. నువ్వు వెళ్ళి అతను వెంట పెట్టుకురా. అంత ఇబ్బంది మీకెందుకులేండి, మిమ్మల్ని వెతుక్కుంటూ నేనే వచ్చాను. చాలా సంతోషం. ఏమిటి విశేషాలు? మహాలక్ష్మి ఏమంటుంది? చావు నుంచి తప్పించుకున్న వాళ్ళు ఏమంటారో ఏం చేస్తారో మీకు తెలీదా? చావు నుండి తప్పించుకోవడం ఏంటి? మహాలక్ష్మికి ఏమైంది? చేసిందంతా చేసి ఏవి జరగనట్టు ఏమైంది అంటున్నారా? నేనేం చేశానయ్యా? ఏమయ్యా ముకుందం, ఇతగాడు మాట్లాడే మాటలు నీకేమైనా అర్థమవుతాయా? చిత్తం బతికిందో. ఒక్క అక్షరం ముక్క కూడా అర్థమై చావట్లేదు. నీలాగా చెక్క బదులు చేసే వాళ్ళకి నాటకాలు ఆడడం తప్ప ఇంకేం అర్థం కావు. నోరు మూసుకుని బయటకెళ్ళు. చూసారా భజగోవిందం ఎంత లేసి మాట్లాడుతున్నాడో. మందును ఏం తాగుతాను, పచ్చం నువ్వు ఉండు అన్నట్టు మన డబ్బుతో ఆ మహాలక్ష్మి ఇంట్లో హాయిగా కాలం గడిపేస్తున్నాడు. ఓన్లే అని ఊరుకుంటుంటే పైగా మనల్నే మాట్లాడుతున్నాడు. ఇదేమన్నా న్యాయంగా ఉందా భజగోవిందం? లేదు, న్యాయంగా లేదనేగా మహాలక్ష్మిని చంపించి నన్ను హంతకుని చేయాలనుకున్నారు. మళ్ళీ అదే మాట. చూడు రవి, ముందు నువ్వు ఆవేశం తగ్గించుకో. మహాలక్ష్మి మీద హత్యా ప్రయత్నం చేసింది మేం కాదు, ఎవరో తెలియదు కూడా. నమ్మంటారా? దైవ సాక్షిగా చెప్తున్నాను, నమ్మవయ్యా. రవి, మన ప్లాన్ అనుకున్నట్టు అమలు జరిగితేనే మనకు లాభం గాని మహాలక్ష్మి చనిపోతే ఏం లాభం? పైగా ఆమెకి ఏదైనా ఆపద వాటిల్లిందంటే నువ్వు అనుమానించినట్టే జనాలంతా నన్ను అనుమానిస్తారు. చూస్తూ హత్యా నేరం మీదేసుకోవడం నాకేమైనా షోకటయ్యా? అంటే మహాలక్ష్మిని షూట్ చేయించింది మీరు కదా?